హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లీలా వ్లాగ్స్ అనమాట. అయితే ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి మనమైతే రాజమండ్రి మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడైతే మామూలుగా లేదనమాట. మొత్తం స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచే మొత్తం అన్ని దేవుళ్ళు, అందరు దేవుళ్ళు ఉన్నారు. అయితే ఫస్ట్ టైం కదా, చాలా చోట్ల విన్నాను. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటే నాకు అదే దేనికైనా చూసే అదృష్టం ఉండాలి, ఇలా టైం రావాలి అంటారు కదా. సో నాకు అప్పటికైతే వచ్చినట్టుంది. ఆ రోజు అయితే నేను మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఆ రోజు మొత్తం అలా వరుసగా అన్ని అవతారాలు ఉన్నాయన్నమాట. మొత్తం అమ్మవార్ల అవతారాలు అన్నీ ఉన్నాయి. సో ఒకటి 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 చూసుకుంటూ మొత్తం గుడిని అయితే కవర్ చేసుకుంటూ తిరిగేసామన్నమాట. సో నా వెనకాల వచ్చినందుకు మా అక్క వాళ్ళ అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, బాబోయ్ మా పిన్నితో వస్తే ఇట్లనే వేస్తుందని అనుకుని ఉంటుంది. ఎందుకంటే నాకు అంటే కొంతమంది అనుకుంటారు, ఏంటి అమ్మాయికి ఫోటోలు వీడియోలు పిచ్చి అనుకుంటారు. బట్ నేను అలా అనుకోను. ఎందుకంటే నాకు ఫొటోస్ అయినా వీడియోస్ అయినా అవి ఫొటోస్ వీడియోస్ కాదు, మెమరీస్ అనమాట. సో నేను ఏదైనా మెమరీని తీసుకొని పెట్టుకోవాలనుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇదే ఇయర్లో అదే టైంకి మనం రిపీట్ చేసుకోవాలంటే మనం ఊహించుకుంటే కాదు, మనకు కళ్ళకు కట్టినట్టు కనిపించాలంటే ఫొటోస్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. సో నేను అదే నాకు అందుకే బాగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం ఇష్టము. సో అందుకే ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం ఫొటోస్ వీడియోస్నే ఉంటాయి. అందుకే మా అక్క వాళ్ళ అమ్మాయి అయినా మా అక్క వాళ్ళైనా నాతో వచ్చారంటే అమ్మ మేము బుక్ అయిపోతామని అనుకుంటారు. బట్ ఏంటంటే లాస్ట్ టైం అయితే అంత ఇరిటేట్ చేయలేదు. బట్ గాడ్స్ ఉన్న అన్నీ కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ అన్ని దేవుల్ని అయితే క్లియర్ చేసుకున్నాను. అండ్ అయితే గాయస్ నిజంగా ఉంది శివలింగం అయితే గాయస్ సూపర్ అంటే సూపర్ అనమాట. మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి ఎవరైనా. ఇఫ్ ఇన్ కేస్ చూడకపోయి ఉంటే తప్పకుండా వెళ్ళి అయితే గుడిని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఎవరికైనా మెంటల్ స్ట్రెస్ ఉన్నా కూడా అక్కడికి వెళ్తే మైండ్ కూడా రిలీఫ్ అవుతుంది గాయస్. నేను తప్పకుండా చెప్తాను, ఎందుకంటే అక్కడ అంత పీస్ఫుల్ మైండెడ్ ఉంటుంది అనమాట. సో మనకి అంటే 4 వైపులా ఉంటుందన్నమాట. 4 వైపుల నుంచి శివుడు రూపమైతే ఉంటుంది. అయితే మెయిన్ ఫ్రంట్కి అయితే మనకి ఆదియోగి ఉంటుంది కదా, అది ఉంటుందన్నమాట మెయిన్ది అయితే. మిగతా 2 సైడ్స్ 3 సైడ్స్ కూడా జస్ట్ ఐస్ అట్లా ఉంటాయి, సైడ్స్ కనిపిస్తాయి అన్నమాట. సో నాకైతే చాలా బాగా అయింది దర్శనం. కొంచెం ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. కొంతసేపు వెయిట్ చేసాము, ఎందుకంటే నైవేద్యం టైం అయిందన్నమాట మేము వెళ్ళేటప్పటికి. నైవేద్యం టైం అవ్వడంతో ఇంకా నైవేద్యం స్టార్ట్ చేశారు కాబట్టి ఆగాల్సి వచ్చింది. సో ఆగిన గ్యాప్లోని వీడియోస్ తీసుకొని ఆ వీడియోస్ అన్నీ మళ్ళీ ఎడిట్ చేసుకొని వదిలేసిన, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేద్దాం అనేటప్పటికి ఎందుకో గాయస్ ఈ మధ్య బద్ధకం వచ్చేసింది. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యేలా ఉన్నాను నేనైతేనే. సో మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే తప్పకుండా మరీ చెప్తున్నాను, ఒకసారి వెళ్ళి గుడిని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. వెయిట్ చేసిన తర్వాత మీరు క్లియర్గా చూడొచ్చు. ఆదియోగి ఇదైతే అంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నారనమాట. సో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నేను జూమ్ చేసి తీసాను. చూడండి క్లియర్గా ఆదియోగి పైన, కింద ఏమో గాడ్ అనమాట. ఇది మెయిన్ది. మిగతా 3 సైడ్స్ కూడా జస్ట్ ఆదియోగిది ఫ్రంట్ బ్యాక్ సైడ్స్కి కనిపిస్తుంది అనమాట. ఫేస్ మాత్రం సేమ్ ఉంటుంది మీరు ఎటు చూసినా కూడా. మెయిన్ ఎంట్రన్స్ దర్శనం అయితే ఇది. అయితే మాకైతే చాలా బాగా అయింది దర్శనం ఆ రోజు. నేను అనుకున్నా, యాక్చువల్లీ గూగుల్లో అయితే 12కి అట్లా క్లోజ్ అని చెప్పిర్రు. మేము వెళ్ళి చూస్తే ఉన్నదనమాట. అంటే నేను అనుకున్నా, దేవుడు మాకు చూడాలని అదృష్టం కల్పించిండు కాబట్టి మేము వచ్చి చూడడానికైనా అయ్యింది అనుకున్నాము. నైవేద్యం పెట్టినప్పుడు ఎలాగైనా జనరల్గా ఏ గుళ్ళో అయినా ఆపుతారు కాబట్టి అది ఒక హాఫ్ అన్ అవర్ అంతే డిలే అయింది. తర్వాత కూడా దర్శనం బాగా అయింది మాకు. సంథింగ్ మనకి దేవుడి ఉంటాయి కదా నామాలు చదువుకోవడానికి బుక్ అయితే ఇచ్చారు. నేను తీసుకోలేదు, మా అక్కల అమ్మాయి తీసుకుంది. నేను తీసుకునేటప్పటికి అయిపోయినాయి అంట. సో తనైతే తీసుకుంది. కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత నేను తీద్దాం క్లియర్గా అనుకున్నా. బట్ పంతులు గారు అయితే ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు కాబట్టి క్యామ్ అయితే ఆఫ్ చేసేసామన్నమాట. తర్వాత అదే ఫ్రంట్ అనుకున్నా నేను, యాక్చువల్లీ అదొకటే మొహం అనుకున్నా. బట్ బయటకు వచ్చి చూస్తే 3 డైరెక్షన్స్ నుంచి కూడా ఫేస్ ఉంది. అందుకే ఇంత ఖాళీగా ఎంత ఫ్రీగా కనిపిస్తుంటే మనం ఊరుకుంటామో చెప్పండి. ఇంకా మొదలెట్టామన్నమాట మన ఫోటోగ్రఫీ మొత్తము. దేవుని అయితే చాలా క్లియర్గా దర్శనం చేసుకున్నాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎవరికైనా ఏదైనా బాధ ఏమైనా ఉన్నా
మనం కానీ మనుషులకి చెప్తే మన బాధ వాళ్ళకి వెటకారంగానే ఉంటుంది. మన దగ్గర విని పక్కకి వెళ్ళిన తర్వాత మన గురించి వేరేలా చెప్తారు. సో మనకి ఏదైనా బాధ కలిగితే దేవుడికి చెప్పుకోండి. అంతేగాని పక్కోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే తీరుతుంది అంటే విన్నంతసేపు వాళ్ళు బాగానే ఉంటారు. విన్న తర్వాత పక్క వాళ్ళకి వెళ్ళి చాడీలు చెప్తూ ఉంటారు, ఆమెకి అలా ఈమెకి ఇలా అని. సో మనకు బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏదైనా ఆయనకి చెప్పుకుంటే ఆయనే తీర్చుతాడు. కాబట్టి ఆయన ఎప్పుడు తీర్చాలో, ఆయన ఎప్పటి వరకు మనల్ని ఏది చేయాలో ఆయనకి తెలుసు. కాబట్టి సో ఆయనే చూసుకుంటాడు అనమాట. మనమంతా ఇంక చేసేది ఏం లేదు, భారం అంతా ఆయన మీద వేసేసి బతకడమే. నేనైతే అట్లనే అనుకుంటాను గైస్. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అదొకటే కాదు, వరుస పెట్టి ఊళ్ళో అయితే ఆ రోజు ట్రిప్ స్టార్ట్ అనమాట. ఆ రోజు అక్కడ స్టార్ట్ అయ్యి రాజమండ్రి మహాకాళేశ్వర టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యింది. మాకైతే కోటిపల్లిలో ఎండ్ అయిందనమాట. మధ్యలో పట్టిసీమ కూడా వెళ్ళాము. ఇంకా మిగతా తిరుగుదాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు మాకు యాక్చువల్లీ. సో టైం సరిపోక మేము ఎక్కడికి తిరగలేదు. ఇంకా కంప్లీట్ అయితే చేసుకున్నాం. గుడి అయితే చాలా అంటే చాలా 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 బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళే అదృష్టం ఉందో లేదో చూసుకోవాలి. అంటే చాలామంది అనుకుంటారు పక్కనే ఉన్న గుడి కదా వెళ్ళలేదా మీకు తెలియదా అనుకుంటారు. బట్ పక్కనే ఉన్న గుడి అయినా సరే మన కళ్ళకి అదృష్టం ఉంటేనే చూడగలము. ఎందుకంటున్నానంటే సామర్లకోట మాకు చాలా దగ్గర. కానీ సామర్లకోట శివాలయానికి వెళ్ళలేదు. సోమేశ్వరం ఇంటి పక్క నుంచి దగ్గర, అయినా సోమేశ్వరం కూడా వెళ్ళలేదు. ద్రాక్షారామం వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. కానీ ఒకసారి విజిట్ చేశాను. మీరు కూడా ఈ శివరాత్రికి ఎక్కడెక్కడ వెళ్ళారో, ఏ ఏ ఊర్లు తిరిగారో మనకైతే కామెంట్ చేసేస్తే మేము కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతామన్నమాట. సో ఎవరైనా గుడి చూడని వాళ్ళు ఉన్నా, లొకేషన్ తెలియని వాళ్ళు ఉన్నా మనకైతే డిఎం చేసేసేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తానన్నమాట ఖచ్చితంగా. లేకపోతే కామెంట్లో అడిగేసేయండి, డిఎం చేయడానికి ఉండదు కాబట్టి, యూట్యూబ్ కాబట్టి. సో మీరైతే కామెంట్ చేస్తే నేనైతే డీటెయిల్స్ అనేది చెప్తాను మీకు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో బయటకు వెళ్తా కూడా ఒక లుక్ వేసేసి ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసేసిన అనమాట. ఇంకా అదే దారి నడుస్తూ ఉన్నాం కదా అనేసి చెప్పి ఇస్కానీని కూడా ఒక రౌండ్ వేసేద్దాం అనుకున్నాము. బట్ ఇంకా వెళ్ళలేదన్నమాట ఇస్కానీకి. జస్ట్ బయట నుంచి వెళ్తే ఒక క్లిప్ తీసి యాడ్ చేశాను అంతే. చూడండి, ఇది కూడా మీరు చూడొచ్చు. గోదావరి గట్టుకు వెళ్ళి కూర్చుందాం అనుకున్నాం కానీ మాకు ఇంకా వెళ్ళే అంత ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే మేము వెళ్ళింది సాటర్డే కదా, సో అక్కడ ఏదో జరుగుతుంది. అందుకే మళ్ళీ మనం కాంప్లికేట్ చేసుకోకూడదని చెప్పేసి వెనక్కి అయితే వచ్చేసామన్నమాట. ఆ రోజు మా తిప్పలు చూడాలి గైస్. ఈ గుడి ఎక్కడో తెలీదు. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని రైలు పట్టాలు దాటేసి ఎలా వచ్చామో కూడా తెలీదు. దిస్ ఈజ్ ఫర్ మినీ వ్లాగ్. బాయ్.